తాజాగా టాలీవుడ్లో సీనియర్ నటుడు కమెడియన్ అయినటువంటి ఆలీ హిందువులకు క్షమాపణ చెప్పారు. ఎందుకు క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఆయన చాలా కమర్షియల్ యాడ్స్లో నటిస్తూ ఉంటారు. ఆయనకు పాపులారిటీ ఉంది, 30-40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, కష్టపడ్డారు, పేరు తెచ్చుకున్నారు. ఆయన అంటే అన్ని వర్గాల వారు ఇష్టపడతారు. అంతవరకు బాగానే ఉంది. రీసెంట్గా కొద్ది రోజుల కిందటే ఘర్ మ్యాజిక్ సోప్ ఈ సంస్థకు చెందినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్లో ఆయన నటించారు. అది చాలా పెద్ద వివాదంగా మారింది. హిందువులకు కోపాన్ని తెప్పించింది, ఆగ్రహాన్ని తెప్పించింది. నిజానికి ఇదే కంపెనీకి చెందినటువంటి యాడ్లో బ్రహ్మానందం ఆయన కూడా నటించారు. అప్పుడు ఎలాంటి కాంట్రవర్సీ కాలా. కానీ ఆలీ నటించినటువంటి యాడ్ మాత్రం హిందువులు అగ్గి మీద భగ్గుమన్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే, మీకు ఒక 10 సెకండ్ల వీడియో క్లిప్ ఉంది, అది చూపిస్తాను. చూసిన తర్వాత నేను చెప్తాను, మీకే అర్థమవుతుంది ఎందుకు హిందువులు అంతగా అతని పైన కోప్పడ్డారు, ఆ సంస్థ పైన, ఆ ఘర్ సంస్థ పైన ఎందుకు కోప్పడ్డారు. జై జై లక్ష్మి జై లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి. ఏంటి సోక్కి పూజ చేస్తాను అనుకుంటున్నారా? చూశారు కదా, ఈ 10 సెకండ్ల క్లిప్లో మనకు అర్థమవుతున్నది ఏంటి, అసలు సోప్కి లక్ష్మీదేవి స్తోత్రానికి, లక్ష్మీదేవి పూజకి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు సంబంధం లేదు. సోప్ని చూపించడానికి లక్ష్మీదేవిని ఏదో సెటైరికల్గా, అది కూడా సబ్బును పూజించడం ఏంటి, సబ్బుకి లక్ష్మీదేవి పూజకి ఏం సంబంధం అంటే, హిందూ దేవీ దేవతల పట్ల అంత అవహేళన. ఒకటి, ఈ యాడ్ ఎవరైతే డైరెక్ట్ చేశారో ఆ క్రియేటివ్ డైరెక్టర్ని ఫస్ట్ చీవాట్లు పెట్టాలి, అతన్ని సీరియస్గా పనిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆ ఘర్ ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళది బాధ్యత. రెండోది, ఇతనేమి అమాయకుడు కాదు, ఎమర్జింగ్ యాక్టర్ కూడా కాదు, 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటుడు కాబట్టి, ఇది నటిస్తే, ఇందులో నేను నటిస్తే డెఫినెట్గా ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది కాబట్టి అక్కడే రిజెక్ట్ చేసి ఉండాల్సింది. బట్ ఇవన్నీ కూడా ఆలీ ఆలోచించలేదు. చేసిన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్షమాపణ చెప్పాలి, ఆలీ క్షమాపణ చెప్పాలి, అలాగే ఆ సంస్థ కూడా ఈ యాడ్ని వెంటనే తీసేయాలంటూ పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ముందుగా ఆలీ రెస్పాండ్ అయ్యాడు. నేను ఆ యాడ్ చేశాను, తప్పు జరిగింది, చాలామంది హర్ట్ అయ్యారు, నన్ను క్షమించండి అంటూ ఆయన రియలైజ్ అయ్యాడు. హలో అండి, అందరికీ నమస్కారం. ఘర్ సోప్ యాడ్, అది దేవుడు చేసిన మనుషుల సినిమాలో నేను చేసింది ఆ బిట్. సో ఆ బిట్లో అది బాంబే కంపెనీ, అది వాళ్ళు అది చేయమన్నారు, కానీ చాలామంది అది బాగాలేదు సార్, అది చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా అది మీరు డిలీట్ చేసేయండి అని చెప్పారు. కంపెనీ వాళ్ళు చెప్పారండి, డిలీట్ చేస్తాను. ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అడుసు తొక్కడం ఎందుకు, తర్వాత కాళ్ళు కడుక్కోవడం ఎందుకు, చేయకుండా ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు సంస్థ ఏం చెప్తుందో చూడాలి. దీనికి సంబంధించి పర్టికులర్గా VHP నుంచి చాలామంది అధికార ప్రతినిధులు కూడా రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియాలో చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. అవినూతల శశిధర్, ఈ రోహింగ్యా ముస్లిం అయినటువంటి ఆలీ హిందువుల నమ్మకాలని, విశ్వాసాలని ఏ విధంగా అవహేళన చేస్తున్నాడో చూడండి. ఘర్ సోప్ కంపెనీ ఇలాంటి ప్రకటన పెట్టినందుకు హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే హిందువులు బాయ్కాట్ అస్త్రం ప్రయోగించాలి. ఈ సంస్థకు చెందినటువంటి ఉత్పత్తులనేవి కూడా వాడకండి అంటూ VHP, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. ఏదైనా క్రియేటివ్ లిబర్టీ లేదా సినిమాటిక్ లిబర్టీ అనే దానికి ఒక హద్దులు ఉంటాయి. ఆ హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు డెఫినెట్గా ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఒక సోప్ని చూపించడానికి అనేక రకాల పద్ధతులు ఉంటాయి. దాన్ని హిందువులు ఈ లక్ష్మీదేవి పూజతో ఎందుకు లింక్ పెట్టాలి? తప్పు కదా. ఆలీ కూడా ఎందుకు అలా చేసి ఉండాలి? ఆయనకి ఎందుకోసం చేస్తే పాపులారిటీ లేదా? కావాల్సినంత పాపులారిటీ ఉంది కదా ఒక నటుడిగా. ఇది చేయడం అవసరమా? ఇలాంటి యాడు దీన్ని మార్చి తీసుకురండి స్క్రిప్ట్ అని చెప్పి ఉండాల్సింది, అది చెప్పలే. తర్వాత ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సింది. పేరు ప్రఖ్యాతుల కోసం చేశారా, డబ్బు కోసం చేశారా? డబ్బు కావాల్సినంత ఉంది ఆయనకి, సో చేయాల్సినటువంటి అవసరం లేదు. సరే, ఎనీవే ఆయన తప్పుని తెలుసుకున్నారు, రియలైజ్ అయ్యారు. ప్రజలు హిందువులనే మాట వాడలేదు, కానీ చాలామంది మనోభావాలు దెబ్బతనే, నాకు ఆ విషయం అర్థమైంది, క్షమించండి, భవిష్యత్తులో ఇలా జరగదని చెప్పి ఆలీ క్షమాపణ చెప్పారు. కంపెనీ నుంచి కూడా అలాంటి క్షమాపణ రావాలి. మా వైపు నుంచి తప్పు జరిగింది, ఈ యాడ్ ఎక్కడా మేము టెలికాస్ట్ కాకుండా చూస్తాం, సోషల్ మీడియాలో కూడా డిలీట్ చేస్తామని చెప్పి ఆ ఘర్ మ్యాజిక్ సోప్ ఏదైతే ఉందో ఆ సంస్థ కూడా క్షమాపణ చెప్పాలి, హిందువులకి బేషరతుగా చెప్పాలి. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి? ఇప్పుడు ఇదే పని మరొక ఖురాన్ పైననో లేకపోతే ఇంకో చేయమని నా ఉద్దేశం కాదు, అన్ని మతాల్ని గౌరవించాల్సిందే. మరొక ఖురాన్ పైననో, బైబిల్ పైననో, లేకపోతే ఇంకొక దేవీ దేవతల పైన, మహమ్మద్ ప్రాఫిట్ పైన చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో హిందువులంటే ఇది అవహేళన అనేది చాలా కాలంగా ఒక అలవాటు అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. ఈ ట్రెండ్కి స్వస్తి చెప్పాలి. ఎవరు చేసినా కూడా దానికి సీరియస్గా కాన్సిక్వెన్సెస్ ఉండి తీరాల్సిందే.
మీ ఒపీనియన్స్ ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.